రాజమండ్రిలో గల తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షత వహించి పార్టీలో వివిధ విభాగాలలో పదవులు ప్రకటించారు. వారి చేత పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రమాణం చేయించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో మోడీ రామారామ కృష్ణ కృష్ణ అని జపం చేసినా నాలుగోసారి ప్రజలు అవకాశం ఇవ్వరన్నారు. కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని ఆయన అభివర్ణించారు. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కోఆర్డినేటర్ పసి గారి యొక్క ఆధ్వర్యంలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. పసి గారి యొక్క నాన్నగారు రఫీ గారు దగ్గర 14 ఏళ్ల పాటు వెస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసి పార్టీని అంతా బలోపేతం చేశారు. ఆయన తర్వాత ఆయన తనయుడైనటువంటి రఫీ బేగ్ గారు మరి ఈవేళ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఈవేళ కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొవ్వూరు టౌన్ కానివ్వండి, కొవ్వూరు మండలం కానివ్వండి, చాగళ్ళ మండలం, తాడపూడి మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తలు నాయకులను అందరినీ గ్యాదర్ చేసి ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తారో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానాలు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ రోజే పోస్ట్ అన్ని అనౌన్స్ చేసి మన ఎస్సీ గారి ద్వారా అందరికీ కూడా మండలాధ్యక్షులకి ఆర్డర్ కాపీస్ అన్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి వీరందరినీ కోరేది ఒకటే, మన భారతదేశంలో అన్ని కులాలకి అన్ని మతాలని అందరినీ కూడా సమానంగా గౌరవించే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ అనేది ఒక మతతత్వ పార్టీ. అది హిందూ కార్డు పట్టుకుని హిందూ హిందూ అని చెప్పి తిరుగుతున్నారు తప్ప ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ వెనకబడిన తరగతుల వారికి ఎవరికి న్యాయం చేయట్లేదు. అలాగే మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉందంటే అది కమ్మోల పార్టీ అని అందరూ తెలుసు. అలాగే జనసేన పార్టీ ఉందంటే అది కాపుల పార్టీ అంటారు. ఏంటంటే ఎంతమంది ఉన్నారో ఆ క్యాస్ట్ వాళ్ళు అనేది కాదు, ఆ క్యాస్ట్ వాళ్ళు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ రకంగా పార్టీలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి ఏమి ఉండవు. ఎందుకంటే ఇక్కడ ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అలా హిందువులు ఉన్నారు, అన్ని రకాల అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ రామ 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 అనుకుంటా 3 సార్లు ప్రధానమంత్రి అయిపోయాడు. ఇక 4వసారి భారతదేశ ప్రజలు ఎవరు కూడా నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రామ అన్న కృష్ణ ఈసారి అతని పేరు రామరామ్ అయిపోతుంది నరేంద్ర మోడీ గారికి. మనకి రాహుల్ గాంధీ గ్యారంటీగా ఈసారి 2029లో ప్రధానమంత్రి అవుతారు.